ఏమైందమ్మా? సహస్రా, నీకేం కాలేదు కదా? అయ్యో, నువ్వు ఒంటి మనిషి కూడా కాదు కదే, ఎలా పడిపోయావంటే ఇప్పుడు ఎలాగా? అమ్మా, నా కడుపులో నొప్పి వస్తుందమ్మా. బిహారీ, సహస్ర కడుపులో నొప్పంట్రా. ఇలాంటి టైంలో పడిపోతే చాలా ప్రమాదం రా. సహస్రా, బాగా నొప్పిగా ఉందా? బావా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను బావా. బిహారీ, వెంటనే సహస్రని హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అత్తయ్య, అది ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ బిడ్డ తన కడుపులో ఉందిరా. ఆ కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం వస్తుందో ఏంటో నాకు చాలా భయంగా ఉందిరా. రే, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం. రా, పడుకో. అమ్మా, ఏయ్, బయటికి రా. సహస్రా, అమ్మా, ఏం కాదు సహస్రా. అమ్మా, అమ్మా, నొప్పమ్మా. సహస్రా, కంగారు పడికే. అమ్మా, కాసేపు ఓర్చుకోవే, హాస్పిటల్ కి వెళ్ళిపోతున్నావు. బాబా, త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళు. నా కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏంటో. ఏం కాదు సహస్రా, కంగారు పడుకో. బిహారీ, త్వరగా రా. వెళ్తున్నాను అత్తయ్య. బాబా, నిన్ను ఈ రోజు కోర్టుకు తీసుకెళ్తున్నాం, పద. బాబా, మన బిడ్డకి ఏం కాదు కదా. నాకేమైనా పర్వాలేదు బాబా. సహస్రా, నీకేం కాదు, నువ్వు టెన్షన్ పడుకో. సహస్రా, ఎవరికి ఏమీ కాదు, నువ్వేం కంగారు పడకు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, అక్కడంతా అరేంజ్ చేసావా? అంతా అరేంజ్ చేశాను. డాక్టర్ని కొనేశాను. ఆ హాస్పిటల్లో అందరూ మనోళ్లే. నీకేం భయం లేదు. అయ్యో, రే బిహారీ, త్వరగా రా. అత్యవసర పరిస్థితుల్లో నేను సహస్ర వెంట వెళ్తున్నాను. అసలు అక్కడ కనకం ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. బిహారీ, తట్టుకోలేకపోతున్నాను. ఫాస్ట్ గా వెళ్ళి బిహారీ. సహస్రా, అయ్యో అమ్మా, బిహారీ. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటునో అలవాటునో బలహీన మనసే. నమస్తే లాయర్ గారు. నమస్తే. విహారీ గారు ఎక్కడ సార్? ఇంకా రాలేదు సార్, వెనక్కి వస్తున్నాడు. లాయర్ గారు, మీరే ఎలాగైనా మా లక్ష్మికి శిక్ష పడకుండా బయటికి తీసుకురావాలి. తను ఏ తప్పు చేయలేదు లాయర్ గారు. నా ప్రయత్నం నేను చేస్తానండి. విహారీ గారిని త్వరగా రమ్మని చెప్పండి, నేను కోర్టులో ఉంటాను. అలాగేనండి. చారుకేశా, వదిన కోర్టుకు వద్దన్నా మనం వచ్చాం. వెళ్ళాక వదిన ఏమంటుందో ఏమో. తను ఏదో కోపంలో అలా అంది, కానీ లక్ష్మి ఏ తప్పు చేయలేదని తేలితే
అప్పుడు ఏమీ అనదు. అమ్మా, విహారీబాబు గారు వస్తారమ్మా. లక్ష్మమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారమ్మా. లక్ష్మణ్ తీసుకొచ్చారు. అమ్మా లక్ష్మి, ఈ డ్రామాల తర్వాత లోపలికి నడు. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఉండండి. టైం లేదు, త్వరగా మాట్లాడండి. తర్వాత శిక్ష పడితే మీరందరూ సబ్ జైలుకి వెళ్ళి మాట్లాడాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అమ్మ లక్ష్మి, నేను ఇలా చూడలేకపోతున్నామమ్మా. యమనమ్మా, నన్ను క్షమించండి. నా వల్ల మీరందరూ ఇలా రావాల్సి వచ్చింది. నువ్వు ఏ తప్పు చేయవని నమ్మి మేమొచ్చామమ్మా. నా చెల్లెలంటదో మాకు తెలుసమ్మా. ఆ దేవుడు నీకిచ్చిన కష్టాలు సరిపోలేదనమ్మా ఇలాంటి పరిస్థితి కల్పించాడు. తల్లి, ధైర్యంగా ఉండు. నీకేమీ కాదు. నీ మీద పెట్టిన ఏ కేసు నిలవదు. అవును లక్ష్మి, మేమందరం వచ్చింది నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్మి వచ్చామమ్మా. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నిన్ను అరెస్టు చేసిన ఈ పోలీసులే నీ తప్పేం లేదని తెలుసుకుని వదిలేస్తారని నమ్మకంతోనే వచ్చాము.